బాగుంది, క్యూట్గా ఉంది. రాశికన్నా కూడా చాలా క్యూట్గా కనిపించింది సినిమాలో. మనకు డిజిటల్ వైబ్స్ వస్తాయి కానీ దాంట్లో క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తాం ఈ సినిమాతో. అంటే సిద్ధు అన్న రాలేదు, బట్ మనమైతే వచ్చేస్తాం. మనం డిజిటల్ లాగా ఉండాలనుకోం కానీ వరుణ్ క్యారెక్టర్ లాగా మన క్యారెక్టర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది సినిమా. కొన్ని ఏంటిదంటే శ్రీనిధి బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తే బాగుండేది. అది తను అలా ఎందుకు మారిందో అదొకటి చూపిస్తే బాగుండేది సినిమాలో. మిగతా అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ పీక్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది సినిమా. మంచి సీన్ పడ్డాయి, రొమాంటిక్గా బాగుంది, లవ్ బాగా చూపించాడు. ప్రతి ఒక్క అంటే ఎమోషన్ వరకు కనెక్ట్ అవుతాం సినిమాలో. అంటే దానికి ఉన్న పాటలో లవ్ స్టోరీ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, బీచ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. సిద్ధు అన్న అయితే కొట్టేశాడు. మళ్ళీ ఒక సూపర్ హిట్ కొట్టవచ్చు ఈ సినిమాతోటి. రేటింగ్ 2.75 బ్రో 5కి. అన్న సినిమా అయితే చాలా బాగుంది. ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ అని చెప్పి మనకు డైలాగ్ బాగా ఫేమస్ అయింది కదా ట్రైలర్లో. సేమ్ ఆ డైలాగ్ని బేస్ చేసుకొని చెప్పాలి అంటే ఈస్ట్రోజన్ డైరెక్షన్కి టెస్టోస్టెరాన్ యాక్టింగ్తో సినిమా అయితే బాగా వచ్చింది. సినిమా అయితే చూసి ఎవరు కూడా బోర్ అయితే ఫీల్ అవ్వరు. సినిమాలో కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉన్నాయి బాగానే. సినిమా అయితే చాలా బాగుందన్న, చాలా బాగా తీశారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్, స్టోరీ కూడా కొత్తగా బాగా ఎన్నుకున్నాడు అనమాట అతను. చాలా బాగా తీశాడు మూవీ, చాలా బాగుంది. 5కి అయితే 4.5 రేటింగ్ ఇస్తాను నేను. ఆ కామెడీ చాలా బాగుంది. స్టోరీ కూడా రొటీన్ అన్నట్టు ఏం లేదు. కొత్తగా ఆలోచించారు కానీ చాలా బాగా తీశారు సినిమా. కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింటెడ్. బేసిక్గా స్టోరీ చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, యూనిక్గా ఉంది. సిద్ధు గారి యాక్టింగ్ కానీ, శ్రీనిధి గారు అండ్ రాశికన్నా, హర్ష, ఇంకా చాలామంది సెలబ్స్ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఆ స్టోరీలో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, హార్ట్కి టచ్ అయ్యేలాగా. ఇంకొందరికి చాలా బాగా నచ్చేసే స్టోరీ ఇది. ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఇష్యూస్ ఫేస్ చేస్తారో అలాంటి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమా. కాకపోతే ఇలాంటి స్టోరీస్ కానీ, ఇలాంటి కంటెంట్ కానీ జనాలకి ఆ మైండ్ సెట్ జనాల వేలో వాళ్ళకి వెళ్ళదేమో, వాళ్ళు తీసుకోలేరేమో అని ఒక ఫీల్ అయితే ఉంది నాకు. బీజిఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది. ఓవరాల్ కొంచెం గిల్ట్ అవుతుంది. రేటింగ్ ఇచ్చి అంత ఏం లేదన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు తెలుసు కదంటే మనకు నిజంగా తెలుసు ఇలాంటి స్టోరీలు వచ్చాయని మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. అదే టైటిల్ పెట్టినట్టుకుంది. కానీ సింపుల్గా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే డైరెక్టర్ గారి కోసం ఒక విషయం చెప్తాం. చాలా చిన్న సినిమా అయినా ప్రతి డైరెక్టర్ ఒక కుటుంబాన్ని పెడేసి ఒక 10-20 మంది ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసేస్తారు. కానీ ఈ డైరెక్టర్ గారు సింపుల్గా ఒక 4-5 పెట్టి సినిమా స్టోరీ లాగిందబ్బా. ఈ విషయంలో డైరెక్టర్ మెచ్చుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ గారు తీసినటువంటి సినిమాలు గతంలో పెద్ద లుక్ ఏం కనపడలేదు. ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. రాశికన్న గారు కానీ, శ్రీనిధి కానీ చాలా అందంగా ఉంది. ఇక వైవార్ష కోసం చూసుకుంటే తక్కువ కామెడీ ఇచ్చిన కూడా గట్టిగా పేల్చాడు. అలాగే మన అన్నపూర్ణమ్మ ఆ లాస్ట్లో కొంచెం మోటివేటర్ బాగా ఇచ్చింది, కామెడీ కూడా బాగా చేసింది. ఓవరాల్గా సినిమా చెప్పుకోవాలంటే నాకు తెలిసినంత వరకు దసరా దీపావళి టైంలో ఇలాంటి సినిమాలు రాకూడదు. ఎందుకంటే ఒక తారాజోలాగా, ఒక చుచ్చుపుట్లాగా పేలాలు కానీ భూచక్రంలాగా అతుక్కుపోయినట్టు ఉండకూడదు సినిమాలు అంటే నాకు అనిపించింది. ఓకే, కంటెంట్ కాన్సెప్ట్ గతంలో మనం చూసినట్టు ఉంది కానీ కొత్తగా ట్రై చేసింది. కానీ ఇప్పుడున్న తరుణంలో ఇలాంటి సినిమాలు రాకూడదు. ఎందుకంటే ఒక భర్త భార్య మధ్యలో ఇంకొకటి వచ్చి పెడతానంటే పని అవుతాం. ప్రతి ఒక్కరికి లవర్ ఉంటుంది, నాకు మీకు ప్రతి ఒక్కరు తెలుసు కదా, అందరికీ ఉంటుంది. కానీ అలాంటివి రాకూడదు. ఎందుకంటే భార్యని మోటివేట్ చేస్తారు భర్త, ఎందుకంటే ఇడియాకి ఇచ్చి పోలేదు కదా. కానీ లవర్ని మోటివేట్ ఇంట్లో తెచ్చిపెట్టుకున్నది పద్ధతి సమాజంలో ఎంత ఘోరంగా ఉంటుంది. కన్విన్సింగ్ అనిపించదు, సినిమా వరకే అనిపిస్తుంది. రియల్ లైఫ్లో అనిపించాలంటే ఎక్కడ భార్య ఒప్పుకుంటుందా? అసలు ఉపయోగపోదు. కాబట్టి ఇలాంటి తరుణంలో సినిమాలు రాకూడదు. ఆ విధంగా పర్లేదన్న. సరోగసి ఇప్పుడు గర్భం లేని వాళ్ళకి బిడ్డను అందించాలి, ఇది మంచి కాన్సెప్ట్. కానీ ఇలాంటి స్టోరీలు వచ్చాయి కదా మనకు కూడాను. నాకు తెలిసినంత వరకు సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ బల్లగుద్ది చెప్పుకోవడానికి లేదు. సింపుల్ మూవీ, వన్ టైం వాచబుల్, రెగ్యులర్ అయితే కాదు. కానీ అన్నా జాక్ మీద ఇది పర్లేదురా, జాక్ కోసం చెప్పుకోవద్దు, జాక్ మీద ఇది పర్లేదు. ఈ అమ్మ సినిమా అంటే ఇదన్నా. నేను చాలా వరకు సినిమాలు చూసినా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా డైరెక్టర్ గారు మీరు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తామన్నా, ఒక ఎంటర్టైన్మెంట్కి, రొమాన్స్కి అంటే ఏదో నరుకుటాలు కొరుకుటాలు ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా నచ్చుతుంది అన్న. మంచి ఎమోషనల్ ఉన్న సినిమా. ఒక అబ్బాయి లవ్ చేసుకుని ఒక అమ్మాయిని, ఆమె పెళ్ళైన పిల్లలు పుట్టినా కూడా అతను అలానే ప్రేమిస్తాడు. ఒక మంచి లవ్ ఉన్న స్టోరీ. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది, అండ్
సాంగ్స్ కూడా ఉన్నాయి, చాలా చాలా బాగుంది. మెయిన్గా నాకు బ్రో ఈ సినిమా చూడు బ్రో, మన నిజ జీవితంలో అంటే యూత్ ప్రేమించి అని చిన్న చిన్న లంగ నాటకాలు ఆడతారు కదా, అలాంటి మీద సినిమా తీసిన సినిమా, మన నిజ జీవితంలో జరిగిన సినిమా. అండ్ మొన్న ఒక మేడం అన్నది, ఆ మేడం గురించి ఆ రిపోర్టర్ నాకు తెలుసు, ఎవరో ఆ ముఖం కూడా నాకు తెలుసు, కానీ మొన్న అన్నది నీకు కట్అవుట్ లేదు కదా సినిమా హిట్ అవుతా అంటే, అక్క కట్అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్, అక్క పర్సనాలిటీ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, చూడు సినిమాకి వచ్చి చూడు కట్అవుట్ అన్న సినిమా మస్తుందన్న. ఆమె కోసం వచ్చాను, ఆమె మొన్న చెప్పింది మా అన్నకి, ఏమన్నది నీకు కట్అవుట్ లేదుగా పర్సనాలిటీ లేదుగా, పర్సనాలిటీ కట్అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. 100 కోట్ల సినిమా పెట్టి తీయడం కాదు, ఒక్కసారి సినిమాకి వచ్చి చూడు ఎట్లా అర్థమవుతుంది. చాలా చాలా మంచి మెసేజ్ అన్న, చిన్నలు పెద్దలు పెళ్ళిళ్ళు వచ్చి సినిమా చూడండి ఒక మంచి మెసేజ్తో. ఇంకా మన ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఆ సినిమా. రికార్డులన్నీ అన్న ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ తుస్సు, ఈ డ్యూడ్ సినిమా హిట్ అన్న అంతే అన్న. నాకైతే కంటెంట్ మంచిగా అన్న. ఓజీ అంటే ఓజీ వేరు ఈ సినిమా వేరేనా, ఓజీ అది కమర్షియల్, ఇదన్నా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. మెయిన్గా ఈ సినిమాలో కంటెంట్ ఉందన్న, నాకే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఈ మధ్యలో చాలా సినిమాలు చూసిన, కానీ నేను డబ్బులో పెట్టిన దానికి న్యాయం జరిగిందిరా. ఫస్ట్ టైం మైనాక్స్లో ఒక మంచి సినిమా తీసుకొని షర్ట్ ఇప్పిపోతున్నా, షర్ట్ ఇప్పిపోతున్నా. సినిమాలో హీరో షర్ట్ ఇప్పుతురా, రేటింగ్ 4.8. తెలుసు కదా సినిమా హిట్ కదా. నాకు అది సిద్ధు గారిని చాలా డిఫరెంట్గా చూశాను నేను ఈ సినిమాలో. అంటే డీజేటీల్లో ఆ ఫ్లేవర్లో ఉండిపోయాం మనం. బట్ ఒక డిఫరెంట్ సిద్ధు, ఒక సెటిల్డ్ పెర్ఫార్మర్, ఒక ప్రాపర్ సెటిల్డ్ యాక్టర్ని చూశాను నేనైతే. నాకు రాశికన్నా ఉన్నారు, శ్రీనిధి శెట్టి ఉన్నారు, మిగతా క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ నేను కంప్లీట్గా నా ఫోకస్ అంతా సిద్ధు గారి మీద. ఎందుకంటే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉండి ఆ లవ్ ఫెయిల్యూర్ ఫస్ట్ లవ్కి ఉండే ఫీలింగ్స్ అలాగే ఉండిపోతాయని డైలాగ్ ఒకటి, అమ్మాయిల దగ్గర మనం కన్నీళ్ళు కనబడకుండా మనం కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. అది లవ్ ఫెయిల్యూర్ ఉన్నవాడికి అలా గుండెల మీద టక్కన కొట్టినట్టు ఉంటుంది అనమాట. అమ్మాయిలు కూడా నచ్చుతుంది, ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడ తక్కువ చేయలేదు కదా ఎవరిని. అది చూడటం రాని వాళ్ళకి బాగాలేదేమో, నాకు నచ్చింది, నాకు నిజంగా నచ్చింది సినిమా. ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు. అంటే పురాణాల్లో శివుడికి ఇద్దరు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారుగా, వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారుగా. ఇప్పుడు జనరేషన్లో మనం పెట్టుకున్న రూల్స్ కదా ఇవన్నీ, తప్పే ఉంది. పెద్దవాళ్ళు కూడా కనెక్ట్ అవుతుంది, పెద్దవాళ్ళు కూడా ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. పాత అప్పుడులో కూడా మనకు చెప్పరేమో కానీ మన పేరెంట్స్కి వాళ్ళకి కూడా లవ్ స్టోరీస్ ఉంటాయి, వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఎక్కడో సిద్ధు గారితో అప్పట్లో మేము ఇలా చేయలేకపోయామని బాధపడచ్చేమో. నేను కనెక్ట్ అయినా సిద్ధు క్యారెక్టర్కి, నేను కనెక్ట్ అయినా ఎందుకంటే ఫెయిల్యూర్ స్టోరీ ఉంది కాబట్టి. సో ఓవరాల్గా సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. మేబీ ఎవరికైనా నచ్చకపోతే అది వాళ్ళ ఒపీనియన్, బట్ నాకైతే సినిమాలు చాలా నచ్చింది. అండ్ తమన్నా మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ యాక్షన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. రేటింగ్ అయితే 5కి 3. సూపర్ సినిమా, చూడండి థియేటర్లో యూ లైక్ ఫీల్ ఇట్. తెలుసు కదా ఏముందన్న, టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంది. నిజంగా జనరల్గా కూడా శృతి గారి యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసాడు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం హైలైట్. కాకపోతే ఎక్కడంటే హీరోయిన్ మాత్రం యాక్టర్స్ మాత్రం ఇరగదీసేసిండు. చెప్పాలంటే మన తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. తమన్నా నిజంగా హ్యాట్సాప్ అన్న, మ్యూజిక్ మాత్రం చాలా మంచి చేసిరు, మ్యూజిక్ మాత్రం సూపర్ చేసిరు. ఈ సినిమా ఒక దీపావళి ముందు వచ్చింది కాబట్టి సినిమా మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి అందరు కనెక్ట్ అయ్యే సినిమా. కాకపోతే ఒక 1 టైం చూసుకోవచ్చు, ఒక హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము, 1 టైం వాచ్ చేయొచ్చు. సిద్ధన్న ఒక యాక్టింగ్ మాత్రం బాగా ఇష్టం, ఇంకా మీరు ఇంప్రూవ్ కావాలి, ఇంకా బాగా తీయాలి. మీరు డీజేటీలు లేక ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తారు అందరూ, దానికని ఇంకా బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. దీపావళి మాత్రం సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. జాక్ అంటే బెస్ట్, జాక్ అంటే చాలా బెస్ట్, సూపర్. సినిమా అయితే మాత్రం నాకేం నచ్చలేదు, జస్ట్ ఒక యావరేజ్ మూవీగానే చెప్తున్నాను. ఎందుకంటే సోయి క్రాస్ అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. బట్ మనకు అదర్ మనిషి ఎవరైనా చేస్తే ఆ ఎదర్ మనిషి ఎక్స్ అయితే ఎలా ఉంటుందని ఒక కొత్త పాయింట్ని వాళ్ళు కొత్త పాయింట్ అనుకున్నారు. బట్ మన మధ్యన ఏంటంటే మనకి అల్లెల్లో ప్రియురాలు, వెంకటేష్ సినిమాలు చాలా వచ్చినాయి ఈ మధ్య కరహాల సినిమాలో. బట్ ఒక రొటీన్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే సిద్ధు గారు చాలా కొత్తగా ట్రై చేసాం, చూడండి అన్నారు. కేవలం సిద్ధు అన్న ప్రెస్ మీట్లో మాట్లాడే కాన్ఫిడెన్స్ చూసి నేను వచ్చాను సినిమాకి. బట్ సినిమాలో అంత ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఏదన్నా హైగా బాగుందని ఓ సింగిల్ కట్గా చెప్పాలంటే తమన్నా బ్యాక్గ్రౌండ్, అక్కడ ఆ సీన్కి అంత ఎలివేషన్ లేకపోయినా సరే తమన్నా బ్యాక్గ్రౌండ్ ఆ సీన్కి ఒక మరుపులు తెప్పించాడు అన్నమాట. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్ చేయలేదు, నెక్స్ట్ లెవెల్లో పెట్టాలని చూశాడు సినిమాని. బట్ సినిమాలో స్టోరీ స్క్రీన్ ప్లే మైనస్ అయితే ఆయన మాత్రం ఏం చేయలేడు. బట్ నిరంజన్ గారు
కొత్తగా ట్రై చేసినా సరే ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం తడబడ్డారని చెప్పి ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకుని మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా సిద్ధు అన్న యాక్టింగ్ అయితే మాత్రం యాక్టింగ్ డ్యాన్స్లో ఒక సైకోరిజం క్యారెక్టరైజేషన్ అదైతే నాకు బాగా నచ్చింది, బాగా చేశాడు. ఇంకా హర్ష గారి కామెడీ అయితే మాత్రం సినిమాలో చాలా బాగుందండి. For more videos like this, subscribe Big TV channel.